హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రజెంటేషన్. ఈరోజు మన టాపిక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎఫెక్ట్స్. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలకు చెందిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మొదట్లో హాయిగా ఇంట్లోనే కూర్చొని పనిచేసుకోవచ్చని భావించిన వాళ్ళంతా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. అధిక సమయం కూర్చొని పనిచేస్తుండడంతో ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని అంటున్నారు. హార్మన్ మిల్లర్ అనే ఆఫీస్ ఫర్నిచర్ తయారీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులపై సర్వే నిర్వహించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. లాక్డౌన్కు ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన సమయం కంటే లాక్డౌన్ సమయంలో ప్రస్తుతం 20% అంటే 20% ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తున్నారంట. ఇలా పని చేయడం వల్ల 90% మందికి శారీరక నొప్పులు, మానసిక ఒత్తిడి, స్ట్రెస్ పెరుగుతుందని ఈ సర్వే నిర్వహించిన సంస్థ తెలిపింది. అంతేకాకుండా 39% అంటే 39% మందికి మెడ నొప్పి, 53% మందికి నడుము నొప్పి, 44% మందికి నిద్ర పట్టకపోవడం, 34% మందికి చేతులు, 33% మందికి కాళ్ళ నొప్పులు ఉన్నాయంట. 27% మందికి తలనొప్పి, కళ్ళు లాగడం జరుగుతున్నాయని సర్వేలో తేలింది. అంటే 10లో 9 మంది ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని హార్మన్ మిల్లర్ సంస్థ పేర్కొంది. చాలా కంపెనీలు కూడా రిమోట్ వర్కింగ్ వైపే దృష్టి పెడుతున్నాయి. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల మధ్య సామాజిక దూరం ఉండేలా చేసుకుంటున్నాయి. ఈ కొత్త మార్పుల వల్ల వాళ్ళ మానసిక స్ట్రెస్కు అసౌకర్యం, సర్దుబాట్లను కూడా చేసుకోవాల్సి వస్తుంది. అన్నిటికీ రాజీ పడాల్సి వస్తుంది. వాళ్ళ జీవిత చక్రం కూడా మారిపోతుంది. కాబట్టి సమయం కొంచెం అస్పష్టంగా మారిందని చెప్పవచ్చు. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల కొన్నిసార్లు ఆన్లైన్లో ఎపిసోడ్ల మధ్య కుటుంబ టైం మరియు సొంత పనులకు టైం మేనేజ్ చేసే విషయంలో రాజీ పడడం వల్ల అంతా గందరగోళంగా తయారయ్యింది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉండే ఇబ్బందులు మరియు వాటి ఎఫెక్ట్స్.